హాయ్ అండి, వెల్కమ్ టు అభి ఇన్ఫో. నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి వరకు ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేశారో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. దీని ద్వారా మీకు స్కీమ్కి సంబంధించి క్లియర్ అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అయితే చెప్తాను. వివరాల్లోకి వెళ్దాం. కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజాపాలనలో వచ్చిన 80 లక్షల అప్లికేషన్లు వడపోత ఈ నెల 31లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ. 15-16 తేదీల్లో జరిగే గ్రూప్ 2కు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆర్డర్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ గతంలో నేను చాలా వీడియోస్ అయితే చేశాను. ప్రజాపాలనలో ఏవైతే 6 గ్యారెంటీలకు అప్లై చేసుకునేటప్పుడు 100% ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి టిక్ చేయమని చెప్పి నేను 1-2 సార్లు చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఏదైతే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ తీశారో ఆ అప్లికేషన్లే పరిగణలోకి తీసుకుంటున్నారో ఆ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ వాళ్ళు ఈ ఇందిరమ్మ యాప్ ఏదైతే తీసుకొచ్చారో దాంట్లో ఆల్రెడీ వీళ్ళు మొత్తం డాటా అనేది ఎంట్రీ చేశారు. ఇక చూసుకున్నట్లయితే ఈ నెల 31లోగా పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు. అంటే ఈ ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఈ ప్రజాపాలన ద్వారా అప్లికేషన్ చేసుకున్నారో వారి ఇళ్ళలోకి వెళ్ళి ఈ డిసెంబర్ 31 లోపు పూర్తి చేయాలని చెప్పేసి చెప్పారు. అయితే మనకు జనవరి ఫస్ట్ వీక్లో ఈ అర్హుల లిస్ట్ అనేది మనకు బయటకు వస్తుంది. దాని ద్వారా ఈ ఫస్ట్ విడత అమౌంట్ అనేది జనవరి 1 లేదా సెకండ్ వీక్లో అయితే ఎంపికైన లబ్ధిదారులకు మాత్రం ఈ అమౌంట్ అయితే పడనుంది. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ, మెస్ ఛార్జీల పెంపు, కులకరణ వీటిపై బుధవారం సెక్రటరీలో సిఎస్ శాంతికుమారి, సీఎం సలహాదారు వేం నరేంద్రతో కలిపి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలనలో వచ్చిన 80 లక్షల దరఖాస్తులను పరిశీలించాలని చెప్పేసి ఈ నెల 31లోగా పూర్తి చేయాలని చెప్పి సూచించారు. ఇక వివరాలు యాప్లో నమోదు చేయాలని చెప్పి ప్రతి 500 దరఖాస్తుల సర్వే బాధ్యతను ఒక ఉద్యోగికి అప్పగించాలన్నారు. సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను భాగస్వామ్యం చేయాలన్న ఏ గ్రామంలో సర్వే నిర్వహిస్తారో ఆ ముందు రోజు ఏ గ్రామంలో సర్వే నిర్వహిస్తారో ఆ ముందు రోజు రాత్రి గ్రామంలో చాటింపు వేయాలన్నారు. సర్వే వివరాలు పై రోజు కలెక్టర్లు సమీక్షించాలని చెప్పి జిల్లా కేంద్రంలో ఫిర్యాదు సలహాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియని ఈ ఏడాది 4.5 లక్షల ఇళ్లను నిర్మించబోతున్నామని చెప్పేసి మంత్రి అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. వాళ్ళు 3-4 ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా ఇచ్చారు. ఒకటి, డిసెంబర్ 31లోగా ఈ ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక అయితే పూర్తి చేయాలని చెప్పేసి, అలాగే ప్రజాపాలనలో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వారందరికీ ఈ సర్వే చేయాలని చెప్పేసి కలెక్టర్లను అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఆదేశించారు. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ సర్వే పూర్తయిన తర్వాత ఎంతమందికి ఇండ్లు వస్తాయి ఏంటి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను, మీరు అర్థం చేసుకోండి. ఒక గ్రామానికి అలాగే ఒక మండలానికి ఒక కాన్స్టిట్యున్సీకి మొత్తం కలిపి 3,500 ఇళ్ళు అయితే ఫస్ట్ ఫేజ్లో మంజూరు అయితే చేస్తున్నారు. ఈ ఒక కాన్స్టిట్యున్సీలో దాదాపు 20 మండలాలు ఉంటాయి. 20 మండలాల్లో ఒక్కొక్క మండలానికి దాదాపు 15-20 విలేజ్లు అయితే ఉంటాయి. ఇలా ఒక్కొక్క విలేజ్కి ఇలా డివైడ్ చేసుకుంటూ వస్తే ఒక విలేజ్కి 20 ఇండ్లు, ఒక విలేజ్కి 10, అంటే జనాభా ప్రాతిపదికనతోటి ఒక మండలానికి 100-150 ఇండ్లు ఇలా డివైడ్ అయితే చేస్తారు. దీని ద్వారా ఒక విలేజ్లో 500 మంది అప్లై చేసుకుంటే అందులో వీళ్ళు ఎంపిక చేసే మంది దాదాపు నాకు తెలిసి ఒక 300 మంది ఉంటే 300 మందిలో ఆ విలేజ్కి ఎన్ని శాంక్షన్ అయినాయో వారికైతే ఫస్ట్ ఫేజ్లో ఇస్తారు, మిగతా వారికి సెకండ్ ఫేజ్లో ఇస్తారు. చాలామంది కన్ఫ్యూషన్లో ఉన్నారు దీని గురించి తెలియక. మరి అందరికి వస్తాయంటే ఫస్ట్ ఫేజ్లో మాత్రం అందరికీ రావండి, ఓన్లీ కొంతమందికి మాత్రమే. అంటే ఈ ర్యాండమేషన్ పద్ధతి ద్వారా లక్కీ డ్రా ఏదైతే తీస్తారో గతంలో డబుల్ బెడ్రూమ్ లాగా వారిలో లాగా సేమ్ ఇది కూడా అలానే తీస్తారు. దాని ద్వారా కొంతమందికి అయితే ఫస్ట్ ఫేజ్లో ఈ లబ్ధి అనేది చేకూరుతుంది, మిగతా వారికి సెకండ్ ఫేజ్లో అయితే వస్తుంది. మొత్తానికైతే మీరందరూ వెయిట్ చేయాల్సిందే. ఆల్రెడీ ఈ సర్వే కూడా స్టార్ట్ అయిపోయింది, మీ విలేజ్లో కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుంది. అంటే ఒక్కొక్క విలేజ్లో ఒక అధికారి ఉంటారు, వారి ద్వారా అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీ విలేజ్లో అయితే మీరు ఎప్పటికప్పుడు అయితే చూస్తూ ఉండండి. సర్వే గురించి అప్డేట్ రాగానే మీరైతే అప్లై చేయండి, వాళ్ళకి కావాల్సిన వివరాలు అయితే ఇవ్వండి. ఇది ప్రజెంట్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అప్డేట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అభి ఇన్ఫో.